సారీ శైలు, లేట్ అయినందుకు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానే నా ఫ్రెండు. అబ్బా విక్రమ్, నువ్వు ఎప్పుడూ ఇంతే, వస్తాననడానికి అసలు రానే రావు. సారీ శైలు, నేను ఎప్పుడూ చెబుతూ ఉంటానే నా ఫ్రెండు. అవును విజయ్. విజయ్ రేపు ట్రాన్స్ఫర్ అయ్యి ఈరోజు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికే వస్తున్నాడంట. ఈరోజే మన పెళ్లి రోజు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది శైలు. చాలా మంచి వార్త చెప్పావు. మిమ్మల్ని విడదీయటం ఆ భగవంతుడు కూడా ఇష్టం లేదనుకుంటా. శైలు, ఇంకా ఆలస్యం ఎందుకు, మన ఇద్దరం దండలు మార్చుకుని వాంగిగా వివాహాన్ని చేసుకుందాం. శైలు, నీతో 7 అడుగులు నడిచేవాడు, ఆపద వస్తే అమ్మలా అపురూపంగా కాపాడుకునేవాడు, కష్టం వస్తే నాన్నలా కంటిరెప్పలా కాపాడుకునేవాడు కావాలని చాలా కలలు కంటూ ఉంటావు కదా శైలు. అలాంటివన్నీ నీకు అవసరం లేదా శైలు? విక్రమ్, పెళ్ళంటే చాలా కలలు కనేదాన్ని. మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో అంగరంగ వైభవంగా పండితుల మధ్య 10 మంది చూస్తుండగా వాళ్ళ ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని కళ్ళు కూడా ఊహించలేదు. నువ్వు చెప్పింది నిజమే శైలు, నిజమే. ఒడిదిడుకులు తట్టుకోలేక, ఎదిరించే సత్తా లేక నలుగురిలో జీవితాన్ని నవ్వులు పాలు చేసుకుంటున్నారు శైలు. అవును విక్రమ్, నువ్వు చెప్పేది కూడా నిజమే. పెళ్ళనే బంధాన్ని 3 ముళ్ళ బంధాన్ని 3 నాళ్ళకే విడిపోతున్నారు. ఈ పచ్చన పందిరిలో మా ఊరు ప్రజలందరూ సాక్షిగా, ఆ భగవంతుడు సాక్షిగా, ఈ పంచభూతాల సాక్షిగా నువ్వు నా దానివి శైలు. ఇక మనకు మిగిలింది ఫస్ట్ నైటే శైలు, ఫస్ట్ నైటే. ఏమండి, పాలు తీసుకోండి. శైలు, పట్టు చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని నడుము వయ్యారంగా తిప్పుకుంటూ చిన్న చిన్న కాళ్ళు, చిన్న సన్నని నడుము, చిన్న ఫిజిక్, నిన్ను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను శైలు. ఈరోజు మనం లైఫ్లో మిగిలిపోని రోజుగా మొదటి రాత్రి చేసుకుందాము శైలు.